ఆర్ఆర్ ట్రేడర్స్ పేరుతోటి ఒకటి దుకాణం తెరిచిండు. కుర్చీలు, సోఫాలు, టీవీలు, గ్రైండర్లు, ఫ్రిడ్జులు ఇట్లా ఇంట్లో వాడే అరొక్క వస్తువులు అంగట్ల షాపుల కంటే సగం ధరకే మేము ఇస్తామని చెప్పిండట. ఇక మంచిగా ప్రచారం చేసుకున్నాడు. ఇగేమున్నది, జనాలు ఒకరిని మించి ఒకరు నాకు బీరువా కావాలి, సోఫా కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి అని ఒక్కొక్కరు 10,000కు తక్కువ కాకుండా 50,000 నుంచి 1,00,000 దాకా కట్టిరట. ఇప్పుడు పైసలు కట్టురే, వారం 10 దినాల తర్వాత వస్తువులు డెలివరీ చేస్తామన్నారట. ఎప్పుడైతే అగ్గొక వస్తువులు వస్తున్నాయి కదా చాలు, వారం రోజులు అటు ఇటు అన్నట్టు జనాలు మంచిగా నమ్మిరట. ఇక అట్లా తిరుపతి చుట్టుముట్టు పల్లెలకెళ్ళి మస్తు మంది వచ్చి ఈ దుగ్నపోని చేతుల్లో కష్టపడ్డ సొమ్ములు తెచ్చిపోసిరట. ఇకేమున్నది, 3 కోట్ల రూపాయలు వసూలు కాగానే వాడు దుకాణం షట్టర్ బంద్ చేసిండు. వస్తువులు ఇస్తామని డేట్ చెప్పే వీడు ఇంకా ఇయ్యకపాయా అని చెప్పి వానికి ఫోన్ చేస్తే ఏమున్నది, మీరు డయల్ చేస్తున్న నెంబరు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కలవదన్నట్టు స్విచ్ ఆఫ్ వచ్చిందట. పోయాం మోసం అనుకుంటా పైసలు కట్టిన రసీదులు పట్టుకొచ్చి దుకాణం ముంగట లొలిగి దిగిరు బాధితులంతా. పది వస్తువులు ఇచ్చాడు, 1000 మంది మోసం చేస్తాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా.